రాజయ్యారా గత వారం రోజులుగా నెల్లూరు నగరంలో మరియు జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంకులన్నీ కూడా మూసివేసిన సంగతి మనం చూసాం. లేదంటే ఒక గంట సేపు పెట్రోల్ బంకులు తెరిచి ఆటోలు బైకులు కట్టాయి. ఇప్పుడైతే తాత్కాలికంగా కొంత ఉపశమనం ఈరోజు వచ్చినట్టుగా ఉంది. అయితే రావాల్సిన ట్యాంకర్లు నెల్లూరుకు రాలా. ఏ నిమిషంలో పెట్రోల్ బంకులు మూసేస్తారో ఎవరికి తెలియదు. ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. డబ్బు నుంచి పెట్రోల్ పోయిందంటే లేదు, 5 లీటర్లు కావాలంటే లీటర్ పోస్తున్నారు. మరీ రైతులకైతే గ్రామాల్లో డీజిల్ దొరకరాలా. ఇది వరి కోతల సమయం. వరి కోతల మిషన్లో ఖచ్చితంగా డీజిల్ లేకపోతే నడవదు. రైతులు సమయానికి వరి కోయకపోతే గింజలు రాలిపోతాయి, రైతులకు నష్టం జరగద్దు. రాష్ట్ర ప్రభుత్వానికి మన చంద్రబాబు నాయుడు గారికి ఏ పడ్డంలా అమరావతి లేదంటే సింగపూరు లేదంటే అమరావతి అయితే కనబడుతున్నాయి. ఆయనకి ఈ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు, రాబోయే ఇబ్బందులు కూడా అంచనా వేసి తగు చర్యలు తీసుకోకుండా సాధగాని బద్దమ్మలాగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు, ఈ కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు తిరగబడాలా. మనకి అవసరానికి పెట్రోల్ డీజిల్ అనేది నిత్యావసర సరుకు. ఈ నిత్యావసర సరుకుల మీద ప్రభుత్వం నిఘా ఉండాలి. దాచిపెట్టిన దొంగ నెలలు బయటకు తీయాలి. ఎందుకంటే ఇదంతా కృత్రిమ కొరత, అసలు కొరత కాదు. ప్రభుత్వం చేతగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది యొక్క అవసరాన్ని, ఈ డిమాండ్ని వ్యాపారస్తులు సొమ్ము చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కాబట్టి పెట్రోల్ బంకు మీద నిరంతరం నిఘా ఉండాలి. ఇప్పుడు వస్తారు, మళ్ళా రాత్రి ఎప్పుడు మూసేస్తారో తెలియదు. ఈ బంకులు రాత్రి ఎప్పుడు లోడ్ స్టాకర్ పెడతారో తెలియదు, రాత్రి ఎప్పుడు కాడు కట్టేస్తారో తెలియదు. ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావున ప్రజలను ఆదుకోమని, ప్రజా సమస్య పెట్రోల్ డీజిల్ సమస్యను పరిష్కరించమని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలందరూ తిరగబడాలి. ఈ యొక్క చేతగాని దద్దమ్మ ప్రభుత్వం, ప్రజలు పట్టించుకోని ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీయాలి, నిలదీసి అడగాలి. ఖచ్చితంగా ప్రజా సమస్యలు ఈ విధంగా పెట్రోల్ డీజిల్ కొరతని నివారించాలని చెప్పని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఇవాళ ఈ యొక్క ధర్నా చేపట్టడం జరిగింది.